శంకరాపల్లి గ్రామంలో సురేష్, మహేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు సెలవు రోజు ఊరు బయటకి షికారుకు వెళ్ళారు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఏదో విషయంపై వారి అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. ఆ వాదన ఎక్కువై సురేష్ మహేష్పై చేయి చేసుకున్నాడు. అప్పుడు మహేష్ బాధతో పక్కనే ఉన్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాశాడు. మళ్ళీ ఇద్దరూ ముందుకు సాగారు. మరికొద్ది దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసింది. పక్కనే ఉన్న చెరువు దగ్గరికి ఇద్దరూ వెళ్తారు. ముందుగా మహేష్ నీళ్లు తాగడానికి చెరువులోకి దిగుతాడు. అయితే ఆ చెరువులో ఊబి ఉంటుంది. మహేష్ ఆ ఊబిలోకి జారిపోతుంటాడు. అప్పుడు మన సురేష్ వెంటనే ఏమీ ఆలోచించకుండా తన ప్యాంట్ను విప్పి మహేష్కి అందించి బయటకి లాగాడు. అప్పుడు మహేష్ ఓ బండరాయి పైన ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుండి రక్షించాడు అని చెక్కాడు. మొదటి విషయాన్నేమో ఇసుకపై, రెండవ దాన్నేమో రాయిపై ఎందుకు రాశావని అడగ్గా మహేష్ ఇలా సమాధానమిస్తాడు. ఇసుకపైన ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపైన రాశానని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో కూడా ఇలాంటి మర్చిపోలేని స్నేహితులు ఉంటే వారి పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేయండి.